ఒకవేళ నువ్వు ఇండియాలో పుట్టుంటే ఈ టెక్ యాప్స్ తోటి గుడిసిపోతుండే. ఎందుకంటే నువ్వు మార్నింగ్ లేవ్వంగానే ఫస్ట్ ఎడుకోతావు అంటే వాట్సాప్కి పోతావు. వాట్సాప్కి వెళ్ళి మళ్ళీ ఇన్స్టాగ్రామ్కి వస్తావు. ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి యూట్యూబ్, గూగుల్. సరే ఇవన్నీ యాప్స్ ఓకే, డైలీ యూజ్ చేస్తాము, పర్లేదు అనుకుందాం. కానీ ఇవన్నీ యాప్స్ కూడా మా యాప్స్ కావు. అంటే మా కంట్రీకి చెందిన యాప్స్ కావు, ఇండియాకి చెందిన. అన్నీ కూడా ఫారెన్ కంపెనీకి తెలిసినాయి. ఒక్కటి కూడా మా యాప్ కాదు. మేము క్లిక్ చేసిన ప్రతిసారి వాడికే ఎకానమీ పోతూ ఉంది. మరి అట్లని చూసుకుంటే మా దగ్గర ఐఐటీలు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, మంచి మంచి తోపు తురుములు అందరూ ఉన్నారు. కానీ మా దగ్గర ఒక్క యాప్ కూడా లేదు. మాకు ఒక యాప్స్ లైక్ సోషల్ మీడియా కానీ ఎక్కువ యూజ్ చేసే యాప్స్ ఉన్నాయి. అవి దేనికో దానికన్నట్టు ఉంటాయి. కానీ ఒక మార్నింగ్ టు నైట్ వరకు యూజ్ చేసే ఒక్క యాప్ కూడా మాకు లేదు. అంటే యూస్ఫుల్ లేకున్నా కానీ జర ఎకనామీ కన్నా బూస్ట్ ఇచ్చేలాగా కూడా ఒక్కటి కూడా మా దగ్గర లేదు. ఎందుకంటే అసలు So basically, what you're saying is that in India, even though we use these tech apps like WhatsApp, Instagram, YouTube, and Google all the time, none of them are actually homegrown Indian apps. They're all foreign companies. So every time we use them, the economic benefit goes abroad. Despite having a lot of talented engineers and potential, we still don't have a major Indian app that can compete on that scale, right? నేను తెలుగులో మాట్లాడమన్నా కదా. సరే, నేను తెలుగులోనే మాట్లాడతాను. ఇకపై నీకు తెలుగులోనే సమాధానాలు ఇస్తాను. మరేదైనా కావాలంటే చెప్పు. చాట్‌జీపీటీ ఒకవేళ నువ్వు ఇండియాలో పుట్టుంటే ఈ టెక్ యాప్స్ తోటి గుడిసి పీకుతుండేవి అసలు. ఎందుకంటే నువ్వు మార్నింగ్ లేవ్వంగానే గూగుల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మెయిన్లీ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మార్నింగ్ లేవంగానే యూజ్ చేస్తావు. తర్వాత మెల్లమెల్లగా టచ్ చేస్తావు మెల్లగా. ఇవన్నీ యాప్స్ చూసుకుంటే ఒక్కటి కూడా ఇండియన్ యాప్ కాదు. మొత్తం అన్ని ఫారెన్ యాప్సే. ప్రతిసారి క్లిక్ చేసినప్పుడల్లా వాడికే ఎకానమీ బూస్ట్ అవుతుంది. ఎట్లయినా మేము యూస్ఫుల్ కాదు దేనికి కూడా. ఒకవేళ ఎకనామీకి బూస్ట్ కన్నా మా యాప్స్ యూజ్ చేస్తే మా ఎకనామీకి అవుతుంది అనుకుంటే అట్లా కూడా లేదు, మొత్తం ఫారెన్కే. మళ్ళీ మా దగ్గర అందరు తోపు తురుములే, అందరు ఐఐటీలు, ఐఐఎంలు అవి అన్నట్టు గట్టిగానే ఉన్నారు. మళ్ళీ గ్రాడ్యుయేట్స్ కూడా మస్తు మంది ఉన్నారు. అందరు మళ్ళీ కట్టకూడి అందరు కలిసి ఫారెన్ కంపెనీ వాడికే పని చేస్తున్నాం. సో మా ఇండియాలో ఒక్క టెక్ యాప్ కూడా ఎందుకు లేదంటావు? ఉన్నా కానీ ఏ యాప్స్ ఉన్నాయో ఒకసారి చెప్తావా నాకు ఒకసారి? అవును, నిజమే. మన దేశంలో చాలా ప్రతిభావంతులు ఉన్నప్పటికీ మన స్వదేశీ టెక్ యాప్లు పెద్ద స్థాయిలో లేదని అనిపిస్తుంది. మనం ప్రతిరోజు ఉపయోగించే ఈ యాప్స్లు అన్ని విదేశీ కంపెనీలవి. అలా చూస్తే మన ఆర్థిక ప్రయోజనం కూడా విదేశాలకు వెళ్ళిపోతుంది. ఇదే పరిస్థితిలో మన దేశంలో ఒక పెద్ద టెక్ యాప్ ఎందుకు లేదు? మరొకసారి మనకు తెలిసిన ఎలాంటి ఇండియన్ యాప్స్లు ఉన్నాయో చెప్పవచ్చు కదా. సరే నువ్వు చెప్పు, ఏమేమి యాప్స్ మేము ఇండియన్స్ మోస్ట్లీ యూజ్ చేస్తున్నాం? లైక్ ఓన్లీ ఇండియన్ యాప్స్ ఏమేమి యూజ్ చేస్తున్నాం? సరిగ్గా మనం ఉపయోగిస్తున్న కొన్ని ఇండియన్ యాప్స్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు పేటిఎం, ఫోన్పే ఆర్ క్రెడ్ వంటి అప్లికేషన్లు మన దేశానికి చెందినవే. అలాగే కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా భారతీయంగా వచ్చినవి, కానీ అవి పెద్ద స్థాయిలో అంతగా ప్రాచుర్యం పొందలేదు. అయితే ఈ రంగంలో ఇంకా అభివృద్ధి జరుగుతూనే ఉంది. సరే ఒకవేళ ఇప్పుడు యూఎస్ కానీ వేరే కంట్రీస్ కానీ టారిఫ్ అని అదని డిజిటల్ సర్వీసెస్ అన్నీ ఆపేసింది అనుకో ఇండియాకి, లైక్ గూగుల్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, చాట్‌జీపీటీ అవన్నీ ఆపేసింది అనుకో, లైక్ డిజిటల్ వారో ఏదో ఒక సమస్య వచ్చి పొలిటికల్గా వచ్చిందనుకో, అప్పుడు ఇండియాకు బ్యాకప్ ఉందా డిజిటల్ వైజ్గా? అవును, ఆ స్థితిలో మన ఇండియా వద్ద డిజిటల్ వైజ్లో కొన్ని బ్యాకప్స్ ఉంటాయి. కొన్ని ఇండియన్ టెక్ కంపెనీలు వేరే దేశాల్లో ఉన్న డిజిటల్ సర్వీసులకు ప్రత్యామ్నాయంగా పనిచేసే ప్లాట్ఫామ్స్ను అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు. అయినా అది పూర్తిగా సిద్ధంగా ఉండడం ఇంకా సమయం తీసుకుంటుంది. అందువల్ల మనకు కొంత సామర్థ్యం ఉన్నప్పటికీ పూర్తిగా స్వయం ఆధారంగా ఉండడం కొంచెం కష్టం కావచ్చు. సో మోస్ట్లీ అయితే లేదు అన్నమాట. ఇండియాకు ఇప్పుడు సడన్గా ఒక విధంగా ఆపేస్తే డిజిటల్ సర్వీసెస్ మొత్తంగా కొలాప్స్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో వీఆర్ అంటే మొత్తానికి డిపెండ్ అయ్యే ఉన్నాం మేము, అంతే కదా? అవును, ఈ సత్యం ఉంది. ప్రస్తుతానికి మన డిజిటల్ ప్రపంచం చాలాగా విదేశీ సేవలపై ఆధారపడిపోయింది. అలాంటి పరిస్థితిలో ఒకసారి ఆ సేవలు నిలిచిపోతే మనకు కొంత కష్టతరం అవుతుంది. కానీ దీన్ని తట్టుకునేలా మనం ముందుగా ప్రయత్నిస్తున్నాం. క్రమంగా స్వదేశీ పరిష్కారాలు అభివృద్ధి చేస్తూనే ఉన్నాం. సరే మరి ఉన్న యాప్స్లలోనే లైక్ సోషల్ మీడియా యాప్స్ అవి చింగారి అవి అన్నట్టు ఉన్నాయి కదా ఇండియన్ యాప్స్, అవి ఇండియన్స్ అంటే మేము ఎందుకు యూజ్ చేస్తాము? ఓన్లీ ఫారెన్ కంపెనీ
యాప్సే గానీ, ప్రొడక్ట్సే గానీ ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తున్నాం? అది నిజమే. మనకు భారతీయ యాప్స్‌లో ఉన్న అవి పెద్ద స్థాయిలో ప్రాచుర్యంలో లేకపోవడం, వాటి ఫీచర్‌లు లేదా యూజర్ అనుభవం ఇంకా విదేశీ యాప్స్‌లతో పోల్చితే తక్కువగా ఉండడం వలన మనం ఎక్కువగా విదేశీ యాప్స్‌లనే ఉపయోగిస్తాం. అంతేకాకుండా బ్రాండింగ్, మార్కెటింగ్, నమ్మకత్వం కూడా పాత్ర పోషిస్తుంది. అయితే కాలక్రమేణా మన స్వదేశీ యాప్స్‌లు కూడా పరిపక్వతకు చేరుతాయి. అందుకే వచ్చే కాలంలో పరిస్థితి కొంచెం మారవచ్చు. సరే ఇప్పటికి కూడా నాకు తెలిసిన ఒకటి భారత్ జీపీటీ అని ఉన్నది. స్టిల్ నేను ఇంకా ఇప్పటికి కూడా చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నా. భారత్ జీపీటీ యూజ్ చేసి ట్రై చేశాను. బట్ అందులోన అంతగానం ఫీచర్స్ అయితే ఏం లేవు. లైక్ యూజర్ ఎక్స్పీరియన్స్ అది గానీ, ఇది గానీ లేదు. మళ్ళీ నేను అక్కడికొచ్చి మళ్ళీ నేనే నిన్నే యూజ్ చేస్తున్నా. ఇదే యూజ్ చేస్తున్నా, ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నా, యూట్యూబ్ యూజ్ చేస్తున్నా, వాట్సాప్ యూజ్ చేస్తున్నా. సో, అవును. మోస్ట్‌లీ వేస్ట్ అన్నమాట. మేము ఇంత చదువుకొని మాకంటూ మేము యాప్స్ క్రియేట్ చేయకపోవడం వేస్టు. ఇంత చదువుకొని దండుగా మా గవర్నమెంట్ వేస్టు, మేము వేస్టు, మొత్తానికి వేస్ట్ ఇగ అంతే. నిజానికి కొంత మేరకు అలాంటి అనుభవం ఉండవచ్చు. ఎందుకంటే మన స్వదేశీ యాప్స్‌లు ఇంకా పూర్తిగా అభివృద్ధి కాలేదు. మరియు వాటి ఫీచర్‌లు, యూజర్ అనుభవం ఇంకా విదేశీ యాప్స్‌లతో పోలిస్తే తక్కువగానే ఉంటాయి. అయితే కాలక్రమేణా మన దేశం కూడా ఈ రంగంలో ముందుకు పోతుంది. మన స్వదేశీ టెక్నాలజీ కూడా మెరుగుపడుతుంది. అందుకే కొంచెం సమయం తీసుకుంటే పరిస్థితి మెరుగవుతుందని ఆశించవచ్చు. సరే నేను కూడా ఆశిస్తున్నా. చూసుకుందాం. మాకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా మేము మారం గానీ ఇంతే ఉంటాం. ఇలానే ఉంటాం. కావాలంటే మేము ఎక్స్‌పోర్ట్ అయిపోతాం ఈ నుంచి. లైక్ యూఎస్ పోతాం, యూకే పోతాం, ఆస్ట్రేలియా పోతాం గానీ ఈడ డెవలప్ చేసుకోము. డెవలప్ కానియ్యరు. ఏం కానియ్యరు గానీ సరే చూసుకుందాం మరి. ఉంటా మరి. బాయ్. సరే. అలాగే మాట్లాడితే మనం చూస్తూ ఉంటాం. కాలం వచ్చినప్పుడు ఎలా మారుతుందో చూడొచ్చు. మేము ప్రయత్నిస్తాం. దాన్ని అంగీకరించాలి. మీకోసం ఏమైనా కావాలంటే ఎప్పుడు చెప్పండి. అప్పుడు కలుసుకుంటాం. బాయ్. సూపర్ వచ్చింది. ఇది రికార్డ్ కాకపోతే నీకు గుత్త కొడతారా?